వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు హ్యాబిట్స్లోని బీసీ భవన్లోని ఎస్సీ ఉపకులాలు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు, ఏ అంశం మీద వాళ్ళ డిమాండ్ ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్సీ 57 ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు బైరు వెంకటేష్ మోషం మనతో ఉన్నాడు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్. నమస్తే అన్న, ఏంటి ఈరోజు సమావేశం ఏంటి, మీ డిమాండ్స్ ఏంటి? ముఖ్యంగా ప్రధానంగా ఒకటే డిమాండ్. ఇవాళ ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది గత ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి తీర్పుని ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చింది. కాబట్టి దేశవ్యాప్తంగా దళితుల్లో కూడా అణచివేతకు గురవుతున్నటువంటి వర్గాల్లో ఒక ఆశ అనేటువంటి చిగురించింది. సో ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈ అంశం లోపల అణగారిన వర్గాలకు సమాన స్థాయి లేకపోతే సమున్నత స్థానం అనేటువంటిది రావాలనేటువంటిది ఇలా మా ప్రధాన యొక్క ఉద్దేశం. అందులో భాగంగా ఈరోజు ఎస్సీల్లో ఉన్నటువంటి మాలా మాదిగ కులాలు కాకుండా మిగతా అణగారినటువంటి 57 కులాలు ఏవైతున్నాయో వాళ్ళని ఇప్పటివరకు ఉపకులాలు అన్నారు. కానీ వీళ్ళంతా కూడా వెనుకబడ్డటువంటి కులాలు. ఈ వెనుకబడ్డ కులాలను వాళ్ళ బ్యాక్వర్డ్నెస్ ఆధారంగా వీళ్ళందరికీ రిజర్వేషన్ ఫలాలు అందించే ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. అంటే రిజర్వేషన్ కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ఫుల్ క్లారిటీగా ఉంది కదా, రిజర్వేషన్ మేము అమలు చేస్తున్నాం మాలా మాది అని చెప్పేసి. దాన్ని మీరు ఎట్లా తీసుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వము రిజర్వేషన్లు సుప్రీంకోర్టు చెప్పినట్టుగా అమలు చేస్తామని చెప్పింది, కానీ మాలా మాది కానీ కాదు. ఇక్కడ ప్రస్తావన బయట చర్చ కూడా మాలా మాదిగా అనేటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి మేము క్లారిటీ ఇవ్వదలుచుకున్నాం సమాజానికి కానీ ప్రభుత్వాలకు కానీ. ఇలా వర్గీకరణ జరగవలసిందే వెనుకబడ్డ దళిత కులాల కోసం. ఇందులో ఇలా తక్కువ సంఖ్యలో ఉండొచ్చు, లేదా అత్యంత విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగంలో వెనుకబడ్డ వర్గాలు కావచ్చు. వీళ్ళందరికీ కూడా సమానత స్థాయి రావాలనేటువంటి ఉద్దేశంతో వర్గీకరణ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ ప్రకారంగా ఇన్నేళ్ళు ఇలా నిరాధరణకు నిర్లక్ష్యానికి గురైనటువంటి వర్గాలను ముందుకు తీసుకురావాలంటే వీళ్ళందరినీ కూడా ఏ కేటగిరీలో పెట్టాలనేటువంటిది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. ఇలా గతంలో మాల ఉపకులాలు మాదిగ ఉపకులాలు అనే పేరు మీద ఈ ఉపకులాల అనేటువంటిది ఒక ముద్ర వేసి అన్ని కులాలను అంటే 2 కులాల కింద ఇలా చేర్చి ఈ అన్ని కులాల యొక్క ప్రయోజనాలు 2 కులాలే లబ్ధి పొందినటువంటి పరిస్థితిని మనం చూసినాం. గత లెక్కలు కూడా అన్నీ కూడా నివేదికలు అవే చెప్తున్నాయి. కాబట్టి ఇప్పుడైనా ఈ అవకాశంలో అన్ని అంటే మాల మాదిగలతో పాటు మిగతా అంబేద్కర్ ఏదైతే కోరుకుంటో అట్టడుగున ఉన్నటువంటి ఈ ఉపకులాలన్నిటికీ కూడా న్యాయం జరగాలంటే వీళ్ళందరినీ ఏ కేటగిరీలో పెట్టాలని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఇలా జనాభా దామాషా ప్రకారంగా వర్గీకరణ జరగాలి, అదేవిధంగా ఎంపెరికల్ డేటా ఆధారంగా చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి వీళ్ళు మరి గతంలో 2011 డేటా కావచ్చు, అంతకు ముందు ఉన్నటువంటి డేటాలో చాలా మా కులాలన్నీ కూడా ఆ ప్రభుత్వ రికార్డులో లేకుండా పోయినాయి. జనాభా లెక్కల్లో కూడా మా కుల ధృవీకరణ పత్రాల విషయంలో అనేక సమస్యలు సృష్టించారు. కాబట్టి దాని మూలంగా మా కుల ధృవీకరణ పత్రాలు లేక మేము రికార్డులో ఎంటర్ కాలేకపోయినాం. సో లక్షల్లో జనాభా ఉంటే ఇలా వేలల్లో ఉన్నది. కాబట్టి ఈ కులగణన చేసిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేయాలనేటువంటిది మేము ప్రధానంగా కోరుకుంటున్నాం. అంటే ఇప్పటికే మీరు సీఎంకు కలిసినారు, వాళ్ళ మంత్రులకు కూడా కలిసినట్లు మాకు సమాచారం. సో ఇప్పుడు 2005లో అయిన విధంగానే ఉంటుందా ఈ రిజర్వేషన్? ఇప్పుడు 2024లో ఏ విధంగా ఉండబోతుంది? అదే తీసుకుంటారా పాత పద్ధతి ప్రకారమే? పాత పద్ధతి అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిది జరగదు. ఎందుకంటే ఈరోజు కొత్తగా సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ఈ తీర్పును వర్తింపజేస్తుంది. ఆయా రాష్ట్రాల్లో ఎవరైతే వెనుకబడ్డ వర్గాలు ఉన్నారో వాళ్లకు రిజర్వేషన్లు కేటాయిస్తూ వర్గీకరణ చేసుకోవచ్చు అనేటువంటి సుప్రీంకోర్టు చెప్పింది. సో పాత విధానం అనేటువంటి గతంలో జరిగినటువంటిది అశాస్త్రీయంగా జరిగింది, ఎటువంటి డేటా అందుబాటులో లేకుండా జరిగిందని మేము భావిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు నిజంగా మాకు న్యాయం జరిగే ఉద్దేశంతో వర్గీకరణ చేయాలనుకున్నప్పుడు ఈ కులాలందరి యొక్క డేటా సమగ్రంగా నూతన జనాభా లెక్కలు తీసిన తర్వాత ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ జనాభా లెక్కలకు అనుకూలంగా వీళ్ళు సర్వే చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ సర్వే చేపట్టి అందరికీ న్యాయం జరిగే విధంగా, ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేషన్ రిపోర్ట్ తీసుకుంటావా, ఉపాధి పరంగా వాళ్ళ రిపోర్ట్ తీసుకుంటారా, వాళ్ళ పొలిటికల్ పవర్ రూపకంగా తీసుకుంటారా, ఏ రంగంలో తీసుకున్నా అట్టడుగు కులాలు ఈ 57 కులాలే. కాబట్టి వీళ్ళందరికీ అవకాశాలు రావాలన్నప్పుడు వీళ్ళందరినీ సపరేట్ కేటగిరీలో పెట్టినప్పుడు మాత్రమే వీళ్ళకి అవకాశం వస్తుంది. అంటే ఇప్పుడు మీ దళిత మంత్రి ప్రధాన కీలక పాత్రధారుడు సూత్రధారుడు ఎస్సీ వర్గీకరణ దామోదర్ రాజనరసింహ అంటున్నాడు, మోచ అయినా సంగర్ అయినా అంత మాదే కిందికే కదా,
తెలియక మాట్లాడుతున్నారు కదా, ఇవన్నీ ఉపకులాలు ఎక్కడిది, అంతా మాదిగా వాళ్ళే కదా, అక్కడ ఉండే బైండ్లు కావచ్చు, మాల దాసరి వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా మాలలు అంటుండు కదా, అది ఎంతవరకు వాస్తవం? ఇదంతా కూడా ఇన్నేళ్ళు జరిగినటువంటి ఒక భావ వ్యతిరేకంగా ఇలా తప్పుడు ప్రచారం చేస్తూ ఇలా అందరూ ఒకటే అన్నప్పుడు అందరు సమానంగా ఎందుకు లేరు? మరి ఆ ఉద్దేశంలో ఈ కులాలు వెనుకబడ్డాయి అనేటువంటి విషయం ఇన్ని రోజులు వాళ్ళకి ఎందుకు గుర్తుకు రాలేదనేటువంటిది మేము ఇలా ఎవరైనా కావచ్చు, ఇలా మంత్రులుగా ఉన్నోళ్ళు కావచ్చు, ఎమ్మెల్యే ఎంపీలుగా అయిన వాళ్ళు ఎవరు కూడా ఈ దళితుల ఫలాలను పొందినటువంటి నాయకులు ఎవరైనా కానీ కింది కులాల గురించి ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదు? ప్రధానంగా ఇంకోటి చెప్తున్నాము, ఈ వర్గీకరణ అయితే అన్ని రంగాల అభివృద్ధి అవుతుంది అనేటువంటిది ఒక మాట అట్లా ఉంటే, మరి నిజంగా ఈ కులాలకు న్యాయం చేయాలన్నప్పుడు మొన్ననే ఇలా ఎస్సీ కార్పొరేషన్ 3 కార్పొరేషన్లు డివైడ్ చేస్తామని ప్రభుత్వము మనకి మేనిఫెస్టోలో చెప్పింది. మరి దాన్నన్నా మొన్న అసెంబ్లీలో మాదిగ కులాలకి కార్పొరేషన్లు ఇచ్చి కానీ మిగతా కులాల గురించి ఎందుకు ఆలోచించలేకపోయారు? ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా వీళ్ళు ఇంతవరకు కూడా మరి ఆ మాట నిలబెట్టుకోకపోవడం అనేటువంటిది కూడా మేము ఆందోళన చెందుతూ ఉన్నాం. ఇలా ప్రత్యేకంగా ఈ కులాల అభివృద్ధి కోసం మీరు ఏం చేశారో చెప్పాలి. ఎవరైనా కానీ, ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా కానీ, ఇలా దళితులు అనే వరకలా 2 కులాలను కాకుండా 59 కులాల యొక్క బాధలను అర్థం చేసుకోవాలి. అందరికీ ఫలాలు అందాలి. కాబట్టి వెంటనే ఫస్ట్ నిజంగా మీరు వర్గీకరణలో అందరూ ఒకటే అని అనుకున్నప్పుడు ముందు కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేసి దాని నిధులు కేటాయించి మనోళ్ళకు కూడా అభివృద్ధి ఫలాలు అందించండి. తర్వాత మేము అందరం ఇట్లనే సమానంగా తీసుకుపోతాం అనేటువంటిది మీరు ఒక భరోసా కల్పించండి. మాకు చాలా కల్చరల్ బేస్డ్ ఉన్నటువంటి సాంస్కృతిక నేపథ్యం ఉన్నటువంటి కులాలు ఉన్నాయి మా దగ్గర. వీళ్ళందరూ అభివృద్ధి కోసం ఒక డెవలప్మెంట్ బోర్డ్స్ పెట్టండి. గిరిజనులకు ఎట్లా అయితే పెడుతున్నారో ఎస్సీలలో ఉన్నటువంటి ఇలా చాలా రకాల కులాలు ఉన్నాయి. మన చిందు కులం ఉన్నది, మన డక్కల కులం ఉన్నది, మా మాస్టిన్ కులం ఉన్నది. వీళ్ళంతా కళల ఆధారంగా బతికే కులాలు. వీళ్ళందరూ అభివృద్ధి కోసం, వాళ్ళకు నిజంగా ఉపాధి చూపించడం కోసం ఒక డెవలప్మెంట్ బోర్డ్స్ పెట్టండి. వాళ్ళ ఎడ్యుకేషన్ ఏందో చూడండి. వాళ్ళకు ఒక సపరేటు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టండి. విద్యలో ముందుకు వస్తే వాళ్ళు కూడా మీ స్థాయికి వచ్చారు, అవకాశం ముందుగా ఈ ఆలోచన చేయండి. కానీ అందరం ఒకటి అనేటువంటిది నోరుతోటి వెక్కిరించి నొసలతోటి ఇదే ఒప్పుకున్నట్టుగా ఇట్లాంటి కాకుండా అందరి కోసం ఆలోచన చేయాలని చెప్పేసి మా నాయకులు అందరినీ కోరుతా ఉన్నాం. అంటే చేవల్ల డిక్లరేషన్లో ఎస్సీలకు 3 కార్పొరేషన్లు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట నిజమే. సో ఇప్పుడు ఆర్థిక మంత్రి కూడా అంటే ఉప ముఖ్యమంత్రి మీ సామాజిక వర్గానికి చెందిన వాడే కదా, దళితుడే కదా, దళితుడే కదా ఆర్థిక మంత్రి. మరి ఆయన పెట్టలేడా? ఫస్ట్ బడ్జెట్ కూడా అయిపోయింది. మీరు ఒక్కసారి కూడా ఆయనకు మీరు ప్రజెంటేషన్ చేసారా ఎప్పుడన్నా? ఇలా ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచే కాంగ్రెస్ పార్టీకి మేము మా సమస్యలను విన్నవించినాము, ధర్నాలు కూడా చేసినాము. వాళ్ళందరికీ కూడా సమస్య తెలుసు. ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా ఇందిరా పార్క్ కాడ కూడా ధర్నా చేసినాము. వాళ్ళందరూ కూడా చేస్తామని చెప్పి దాని మేనిఫెస్టోలో పెట్టిండ్రు. తెలియదనే విషయం కాదేడా, గతం నుంచే ఇది వాళ్ళందరికీ తెలుస్తున్నటువంటి విషయం. మేము పోరాడుతున్న విషయం వాళ్ళందరికీ కూడా తెలుసు. మేము వినతి పత్రం కూడా ఇచ్చాం. వారు మా డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా మేము వినతి పత్రం కూడా ఇచ్చినాం. మాకు ప్రధానంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, మా సర్టిఫికేట్లు అందరూ కూడా దళితులందరికీ ఒకటే విధంగా సర్టిఫికేట్ ఇష్యూ చేసే అధికారం ఉండాలి. తహసీల్దార్ ఇస్తారా, ఆర్డీఓ ఇస్తాడా, కలెక్టర్ ఇస్తాడా, అందరికీ ఒకటే ఉండాలి. కానీ ఒకరికి ఒక రకంగా ఇంకోళ్ళకి ఒక రకంగా ఇచ్చి ఇబ్బంది పెట్టేటువంటి పద్ధతి కరెక్ట్ కానీ వాళ్ళకు వినతి పత్రం ఇచ్చినాము. ఈ సమస్యలు మరి వాళ్ళకి ఈరోజు అన్ని సమస్యలు తెలుసు. వాళ్ళు ఇలా ప్రతిపక్షంలో ఉండి అన్నీ విన్నాము అని చెప్పి అధికారం మాకు ఇచ్చారు, మాకు సమయం ఇవ్వమని చెప్పేసి అన్నారు. కాబట్టి మేము వినతి పత్రాల కానీ ఉన్నాం. మళ్ళీ మేము పోరాట కార్యాచరణ తీసుకునేదాకా వాళ్ళు చూడొద్దని చెప్పేసి మా సమస్యలను వెంటనే పిలిపించి ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మీ మీడియా వేదిక ద్వారా ఎస్సీ ఉపకులాల సమస్యలు ఏంటియో వెంటనే మమ్మల్ని పిలిచి మా చర్చలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, అంటే ఎస్సీలకు అందరికీ ఒకటే సర్టిఫికెట్ ఉండాలి అని చెప్తున్నారు. అంటే మాదిగలకు మాకు తెలిసి మాత్రం ఎంఆర్ఓ ద్వారా సర్టిఫికెట్, కులం ఆదాయం సర్టిఫికెట్ తీసుకుంటారు. మరి ఈ ఉపకులాలు అంటే ఏంటి? వీళ్ళు ఎవరు ఎందుకు తీసుకుంటారు, ఎవరు ఇస్తారు వీళ్ళకి? ఇక్కడ నేను మీ మంచి ప్రశ్న. మాదిగలకు తహసీల్దార్ ద్వారా 1 రోజు 2 రోజులు అటు పోయి సర్టిఫికేట్ తెచ్చుకొచ్చుకున్నప్పుడు మేము అంటరాని వాళ్ళమా, మేము పనికిరాని వాళ్ళమా, లేకపోతే మా కులాలు మేము దళితులం కామా? మమ్మల్ని గుర్తించడానికి మీ దగ్గర అధికారికంగా అనేక ఆధారాలు ఉన్నాయి. వాళ్ళని గుర్తించడానికి ఎట్లయితే వాళ్ళకైతే ఎవరికి పడితే వాళ్ళకి ఇయ్యారు కదా, ఎంక్వైరీ చేసి ఇవ్వాలి కదా ఏ అధికారైనా కానీ. మరి మమ్మల్ని ఎంక్వైరీ చేసి ఇవ్వడానికి మీకున్నటువంటి ఇబ్బంది ఏమున్నది? ఏ అధికారైనా అధికారే కదా. కాబట్టి అందరికీ ఒకే రకమైన అధికారం ఉండాలనేటువంటిది మేము
డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఇలా ఒక సర్టిఫికేట్ 5-6 నెలలు టైం పట్టడం వల్ల వాళ్ళకు వచ్చే అవకాశాలు, విద్యా అవకాశాలు పోతున్నాయి, ఉపాధి అవకాశాలు పోతున్నాయి. సో అంతా అయిపోయిన తర్వాత వీళ్ళకి సర్టిఫికేట్ వచ్చి ఏం చేసుకుంటారు వాళ్ళు? ఈ రకంగా ఒక రకంగా చూస్తే జనాభా లెక్కల్లో లేకుండా వెళ్ళిపోతారు. మనకు నీకు సర్టిఫికేట్ ఉంటేనే లెక్క రాసుకుంటామంటారు. ఓటు మాత్రం అందరికి ఉంటుంది, అందరితో ఓట్లు అయితే ఎంచుకుంటారు. కానీ ఈ కులం గుర్తింపు ఇచ్చే కాడ, మా కులాన్ని మాకు గుర్తింపునిచ్చే కాడ మీ అజమాయిషి ఏంది అనేటువంటిది ఇలా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆర్డీఓ ద్వారా చాలా కులాలకు సర్టిఫికేట్లు ఇస్తున్నారు. ఇందులో నుంచి కూడా కొంతమందికి ఒక 4-5 కులాలకు కొంత మా పోరాటం ద్వారా ఒక 5 కులాలకు ఇచ్చిండ్రు. ఇట్లా ఇచ్చే బదులు అదే జీవోని బేస్ చేసుకొని మిగతా ఎన్ని కులాలు ఉన్నాయో తెలంగాణలో అన్ని కులాలకు కూడా తహసీల్దార్ ద్వారా, ఆర్డీఓ ద్వారా కాకుండా తహసీల్దార్ ద్వారా ఇవ్వాలనేటువంటి మా ప్రధాన డిమాండ్. ఇంకొకటి ఏంటంటే కులగణన చేయండి. కులగణన చేస్తే అన్ని కులాలు ఏంటనేటువంటిది ఓపెన్గా బయటకు వస్తుంది. ఏ కులం లెక్క ఎంత ఉన్నటువంటి బీసీ కులగణన అనేటువంటిది ప్రచారం చేస్తారు. కులగణన అనేదే బీసీల కోసం అనే ప్రచారం చేస్తారు. కానీ ముఖ్యమంత్రి గారు అన్ని కులాలు ఎవరైనా సరే అందరూ లెక్క తేలితే ఎవరి అభివృద్ధి వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పిండ్రు ఫస్టే ఆ కులగణన టాపిక్ చేసినప్పుడు. ఇప్పుడైనా కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కులగణన చేయాలన్నటువంటి ఒక మేనిఫెస్టోలో కూడా పెట్టుకొని ఇలా వాళ్ళు ఆ మాట కట్టుబడి ఉంటామని అంటున్నారు. కాబట్టి కులగణన చేసినాక చేస్తే ఏంటంటే అందరికి కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. మా కులాల జనాభా కూడా మా కుల సంఘాల లెక్క ప్రకారం 30 లక్షల పైన ఉన్నారు మా జనాభా. ఇలా దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో 65 లక్షల జనాభా ఉంటే దాదాపు 30 లక్షల దాకా ఉన్నారు. కానీ నీకు జనాభా రికార్డు 2011 తీసుకుంటే దాదాపు 5-6 లక్షల జనాభా వాళ్ళు చూపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా 2014లో చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో దాదాపు 16 లక్షల జనాభా చూపిస్తున్నారు. దానికే అన్ని లక్షల జనాభా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 10 ఏళ్ళు దాటింది ఆ సమగ్ర కుటుంబ సర్వే దాటి కూడా. సో ఇప్పుడు కరెక్ట్గా తీసినట్టయితే ఇలా లక్షలాది మంది ఉపకులాల జనాభా అనేటువంటిది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళందరికీ న్యాయం జరగాలని అంటే వర్గీకరణలో కూడా మా శాతం ఎంత అంటే స్పష్టంగా తేలాలంటే కులగణన చేస్తేనే అది కరెక్ట్ న్యాయం జరుగుతుందని మేము భావిస్తున్నాం. సో ఇప్పుడు ఈ రాష్ట్రంలో అన్ని కుల సంఘాలు కావచ్చు, అన్ని సామాజిక వర్గాల ప్రజలు కావచ్చు, అంటే ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నారు. మరి మాల కమ్యూనిటీకి మాత్రం ఎందుకు స్వాగతించడం లేదు? మాల కమ్యూనిటీ ఎందుకు ఒప్పుకుంటలేదు ఈ వర్గీకరణను? ఇలా మాల కమ్యూనిటీ సోదరులకు కానీ మాదిగ కమ్యూనిటీ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇన్ని రోజులు ఏం జరిగిందో అదంతా జరిగింది. ఇలా స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు మొన్ననే దినోత్సవం జరుపుకున్నాం. చైతన్యవంతమైనరు ప్రజలు, అన్ని వర్గాలు. ఇలా 2 కులాలు కాదు 59 కులాలు చైతన్యవంతమైనరు. ఇప్పుడు కూడా మళ్ళీ మేమే కొట్లాట పెట్టుకొని ఈ 2 గ్రూపులుగా ఒకరు వద్దు ఒకరు కావాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వాల దగ్గర 2 వాటాలు మాత్రమే తీసుకునేటువంటి పద్ధతి ఇప్పటికైనా స్వస్తి పలకాలని 2 వర్గాలకు చెప్తున్నాము. ఇవాళ ఈ అన్ని వర్గాలు కూడా చైతన్యవంతమైనాయి. కాబట్టి దళితులకు ఇచ్చే అంబేద్కర్ గారు దళితులు అందరికీ ఒక కులంలో ఒక్కడున్నా కానీ వాడిని గుర్తించాలని చెప్పిండ్రు. వాడిని ఇలా ఒక్కడున్నాడని చెప్పేసి వేరు వాడు కూడా దళితుడే, వానికి కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ అవకాశాలు కూడా చివరి వరకు కూడా దక్కాల. కాబట్టి అందరూ సమానంగా మనము వాటాలు తీసుకోవాలన్నప్పుడు ఇలా ఎవరు కూడా వ్యతిరేకించద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాల సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మాదిగ సోదరులు కూడా వీళ్ళకి సమానత్వం వచ్చే విధంగా మీరు కూడా కృషి చేయాలి. మీరు కూడా దీన్ని వ్యతిరేకించకుండా ఈ వర్గాల వాటా ఎంత వస్తుందనే దాని మీద మీరు చేయాలి. కానీ మళ్ళీ వాళ్ళను ఈ 2 వర్గాలనే మళ్ళీ వీళ్ళ కొన్ని ఉపకులాలని అందులో కొన్ని ఉపకులాలని పెట్టేసి ఈ కులాల కనుమరుగు చేసేటువంటి ప్రయత్నం చేయొద్దని ఈ 2 వర్గాల ప్రజలకు మేము ఒక హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, చివరిగా అంటే ఇప్పుడు ఈ 2 కులాలే ప్రధానంగా ఇక్కడ రాజ్యం ఏలుతున్నాయని చెప్తున్నారు మీరు. అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మీకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని ఒక మాట చెప్పాడు. మీరు ఆర్డీఓ నుంచి సర్టిఫికేట్ తీసుకుంటున్నామని చెప్తున్నారు మీరే. సో ఈ 2 ఇవ్వకపోతే రేపు కులగాన కావాలంటారు. మళ్ళీ ఈ 3 కానీ కాకపోతే రేపు వచ్చేది పంచాయతీ ఎలక్షన్లు. మీ సామాజిక వర్గం 57 ఉపకులాల సామాజిక వర్గం ఎటువైపు ఉండబోతుంది? ఖచ్చితంగా సామాజిక న్యాయం కోసమే ప్రభుత్వాలు పనిచేయాల్సి ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటే అది. కాబట్టి ఇలా మేము ఓట్లు వేసేటువంటి యంత్రాలుగా కాకుండా మా అవకాశాల కోసం కూడా మేము ఖచ్చితంగా మా పోరాట కార్యాచరణ ఉంటుంది. ఇప్పుడు రాబోయే మీరు అన్నట్టుగా ఇలా ఆ సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాం, తప్పు లేదు కదా. ఇలా వర్గీకరణ చేస్తామంటారు కాబట్టి చేస్తే ఎట్లా చేస్తే మాకు న్యాయం జరుగుతుందో మేము అడుగుతున్నాం. ఇలా ప్రతిదానికి కూడా ఓటు అనేటువంటిది మన సమాజంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. ప్రజాస్వామ్యానికి అదే కులమానం. కాబట్టి ఇలా 30 లక్షల మంది ఉపకులాల ప్రజలు ఉన్నారు, నాయకులు ఉన్నారు.
వీళ్ళంతా కూడా మా సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. చేయని పక్షంలో కూడా వచ్చే పంచాయతీ ఎలక్షన్లు కానీ ఇంకా ముందు వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా మా ప్రభావం ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. ఇది ప్రధానంగా ఈ 3 అంశాలు మాత్రము రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే, ఒకటి కులగణన, 2 వచ్చేసి ఉపకులాల కార్పొరేషన్, 3వది వచ్చేసి మాలలతో మాకు పొంతే లేదు, మాల మాదిగలతో పొంతే లేదు, మాకు వర్గీకరణ కావాలని చెప్పేసి వారు డిమాండ్ చేయడం జరిగింది. ఇదే వైఖరి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ముందుకు మమ్మల్ని పట్టించుకోకుండా, మా డిమాండ్స్ని ఒప్పుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పోతే మాత్రం పంచాయతీ ఎలక్షన్లలో, రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి దెబ్బతీసే ప్రయత్నంలో మేము ఉన్నాము, కంపల్సరీ ఎదిరిస్తాము అని చెప్పేసి ఆయన డిమాండ్ చేయడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ వినయ్తో అరుణ్, టీఎస్ న్యూస్, హైదరాబాద్.